ఒకప్పుడు ఒక నది ఉండేది. ఆ నది గురించి ఋగ్వేదాలో కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ నది గంగా యమున మధ్యన ఫ్లో అయ్యేది. ఆ నది ఉన్న టైంలో ఒక ప్రాపర్ సివిలైజేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ నది లేదు, మ్యాప్లో కూడా లేదు, కంప్లీట్లీ మిస్సింగ్. ఆ నది ఏమైంది అని ఒకసారి సైంటిస్టులు రీసెర్చ్ చేశారు, శాటిలైట్స్తో చూశారు. అప్పుడు తెలిసిందే అది రాజస్థాన్ డెజర్ట్ కింద డ్రై అయిపోయిన పాత్ కనిపించింది. అంటే ఏంటంటే 4000 ఇయర్స్ ముందు గ్లేషియర్స్ రూట్ మార్చే ఎర్త్ షిఫ్ట్ అయింది. అప్పుడే థార్ డెజర్ట్ ఫామ్ అయింది. ఆ నది స్లోగా డ్రై అయిపోయింది, కంప్లీట్లీ వ్యానిష్ అయిపోయింది. కానీ మనం మటుకు మర్చిపోలేదు. ప్రతి పూజలో, ప్రతి మంత్రంలో దాని గురించి మనం చెప్తూ ఉంటాం. అదే సరస్వతి రివర్. గంగా యమున సరస్వతి అని జపిస్తాం. ఆ రివర్ ఒకప్పుడు సర్వైవ్ అయింది, ఇప్పుడు కూడా సర్వైవ్ అవుతుంది. కానీ మన మెమరీలో మనం ఇచ్చే రెస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ హరప్పన్ సివిలైజేషన్ టైంలో చాలా ప్లేసెస్ సరస్వతి రివర్ దగ్గర ఉండేవి. సో టెక్నికలీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనడం కన్నా సరస్వతి సివిలైజేషన్ అనడం కరెక్ట్ ఏమో. టైంతో పాటు వాటర్ పోయింది, కానీ మనలో మటుకు స్టిల్ ఇంకా ఫ్లో అవుతుంది. అది మంత్రంలో ఉంది, టెంపుల్స్లో ఉంది, మన హార్ట్లో కూడా ఉంది. థింక్ వన్స్, అది రివర్ ఫామ్లో లేదు, కానీ మన కల్చర్లో స్టిల్ ఇంకా ఉంది. వెన్ యూ స్టాండ్ నియర్ వాటర్ అండ్ ఫీల్ దట్ పీస్, ఒక ఫీలింగ్ వస్తుంది. మేబీ దట్స్ సరస్వతి హర్ సెల్ఫ్ స్మైలింగ్ ఫ్రమ్ సమ్వేర్. సో నెక్స్ట్ టైం మనం గంగా యమున సరస్వతి అని చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక రివర్ డిసప్పేర్ అయిపోయినా సరే మనలో భాగం అయిపోయింది, మన కథలోంచి ఎప్పుడు వెళ్ళిపోదు. ఇది వీపీకే మాటలు. నేను మీ పవన్. థ్యాంక్ యూ.